హలో ఎవరివన్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్. మీ దగ్గర ఏవైనా క్లాతులు మిగిలినప్పుడు, అంటే డ్రెస్సులు కుట్టినప్పుడు, ఏమైనా ఫ్రాకులు కుట్టినప్పుడు చిన్న చిన్నవి క్లాతులు మిగులుతాయి కదా, చిన్నపిల్లలకి చాలా యూజ్ అవుతాయండి ఇలా స్టిచ్ చేసుకుంటే. ఇప్పుడు సమ్మర్ కదా, సమ్మర్కి ఇవి చిన్నపిల్లలకి వేస్తే చాలా బాగుంటాయి అన్నమాట. మీరు నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే ఒకసారి నా ఛానల్ని చెక్ చేసి ఆ వీడియోస్ మీకు నచ్చితేనే యూజ్ అవుతాయి అనుకుంటేనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక లైక్ కూడా చేసి సబ్స్క్రైబ్ చేశారు కదా, చేశారు అనుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి మనము ఇలా క్లాత్ మిగిలినప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇలా చిన్నపిల్లలకి చాలా యూజ్ అయ్యేటట్టు మనం స్టిచ్ చేసుకోవచ్చు అండి. చాలా రకాలుగా స్టిచ్ చేసుకోవచ్చు, అవి కూడా చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి చిన్న ఫ్రాక్ లాగా స్టిచ్ చేస్తున్నాను నేను. ఇది వచ్చేసి మా అన్న కూతురికి, అంటే నా కోళ్ళకి 2 years అనమాట. దానికి అంటున్నాను అనుకుంటున్నారా? అది నా కోళ్ళ కదండి, అందుకే దానికి అంటున్నా. అది చిన్న తులిపిది కాదండి. ఇప్పుడు వచ్చేసి ఇలా మనం చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేసుకొని ఒక లైనింగ్ కూడా, అంటే కొద్దిగా మిగిలి ఉండిందండి లైనింగ్ కూడా, దాన్ని కూడా అటాచ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి పై పార్ట్ అండి. ఈ పై పార్ట్ని మనం ఏం చేయలేదు, ఇలా పైన స్టిచ్ చేసేసుకొని ఉల్టా చేసేసుకొని వేసేసుకున్నాం అనుకోండి, చాలా సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు అండి. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నట్లయితే ఇలా స్టిచ్ చేసుకోండి ఒకసారి. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, మనము ఇప్పుడు షాప్లలో తీసుకుంటే ఇలా మనం స్టిచ్ చేసుకోలేము కదా, మనకి ఇష్టం వచ్చినట్టు ఇలా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట క్లాత్ మిగిలినప్పుడు. చిన్నపిల్లలకి ఇప్పుడు వచ్చే సమ్మర్ కదా, ఇవి మనకి కాటన్ వేసే వాళ్ళకి కంఫర్ట్గా ఉంటుంది అనమాట. ఇవి వచ్చేసి నేను మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నాను, అందుకని నా కాళ్ళకి కుట్టుకొని క్లాత్ ఉంటే స్టిచ్ చేసుకొని వెళ్తున్నాను. చూసారు, ఇవి వచ్చేసి బ్యాక్ థ్రెడ్స్ కడతాం కదా, ఏదైనా లూజ్ అయినప్పుడు ఇవి పెట్టుకుంటే మనం లూజ్ అయినా కట్టుకోవచ్చు అనమాట. ఇది బ్యాక్. ఇది వచ్చేసి నేను కొంచెం ఫ్రిల్స్ పెట్టి హ్యాండ్స్ లేకుండా వేసాను కదా, హ్యాండ్స్ దగ్గర వేసాను ఈ ఫ్రిల్స్ అనేవి. ఇప్పుడు ఇది వచ్చేసి నడుముకి మనం ఫ్రిల్స్ పెట్టుకుని గ్యాదరింగ్ చేసుకున్నాం కదా, ఆ గ్యాదరింగ్ అని ఇలా అటాచ్ చేసేసాము. అంటే నేను 3 కుట్టానండి, ఆ 3లో ఒకటి చూపించాను. ఇది వచ్చేసి ఇది అండి మీకు చూపించింది. చూడండి, చాలా బాగుంది కదా, ఇలా ట్రై చేయండి ఒకసారి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇదిగో చూడండి, ఇదేనండి నా కాళ్ళు. చాలా వెయిట్ ఉంది కదా, చూడండి ఎంతలా ఉందో. నేను కుట్టింది కూడా సరిపోలేదండి, ఇంకి కుట్లు అనేవి ఓడ తీసాను. అయ్యో, జోక్ చేశానండి, లావుగా లేదు కదా, చూడండి ఎలా ఉందో. మీరు ఎంత పెద్ద టైలర్లు అయినా ఈమెకి అస్సలు కుట్టలేరండి, ఈమె చిన్న సైజు కాదండి, అలా అస్సలు కుట్టలేరు. ఇక్కడ చూసారు ఎంత ఇన్నోసెంట్ గా కూర్చొని స్మైల్ ఇస్తుందో. చిన్న కిలాడి కాదండి ఇది. నా కాళ్ళ కోసం ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. టాటా, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.